హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాన్ టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, పాస్తా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్. ముందుగా మనం పాస్తాని ఇలా వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం టమోటాలని మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీని పక్కన పెట్టేద్దాం. పాస్తా కూడా బాయిల్ అయిపోయింది. వాటర్ స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేద్దాం. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపేసుకుందాం. నెక్స్ట్ కొంచెం చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు హై పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, పాస్తా వేసి కలిపేద్దాం. నెక్స్ట్ పాస్తా సాస్ కూడా వేసి కలుపుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనకి పాస్తా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ పాస్తాని ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. చలో.